ఈసెట్ ఫేజ్ 4 కి సంబంధించిన డేట్స్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి అండ్ ఆల్రెడీ ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళకు స్లైడింగ్ ఆప్షన్ కావచ్చు అండ్ ఇంతవరకు ఎక్కడ కూడా సీట్ రాని వాళ్ళు కావచ్చు అండ్ ఎవరైతే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు సో మీరు అందరైతే పార్టిసిపేట్ చేయొచ్చు ఈ కౌన్సిలింగ్ లో. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, స్లైడింగ్ ఆప్షన్ వాళ్ళు, సో ఇక్కడ సీట్స్ వచ్చేసి మనకు లెఫ్ట్ ఓవర్ అండ్ నాన్ రిపోర్టెడ్ సీట్స్ కి మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారో సో మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కన్వర్జన్ కావచ్చు, లెఫ్ట్ ఓవర్ సీట్స్ దాంట్లో మనకి ఎక్కడ కూడా రిజర్వేషన్ ఇవ్వలేరు. కాకపోతే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. సో ప్రతి గవర్నమెంట్ కాలేజీలో ఒక 5 సీట్స్ ని ఇంక్రీజ్ చేస్తారు అండ్ ప్రైవేట్ కాలేజీలో ఒక 4 సీట్స్ ని వాళ్ళకి ఇంక్రీజ్ చేసి వాళ్ళకు మాత్రం ఇస్తారు. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి వేరే అదర్ కేటగిరీ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్. సో మీ కేటగిరీలో ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ లోనే ఇస్తారు. సో ఇది మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి స్లైడింగ్ ఆఫ్ ఆల్రెడీ జాయిన్డ్ స్టూడెంట్స్, అంటే మీరు ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, మీకు ఆ కాలేజ్ నచ్చకపోతే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో స్లైడింగ్ అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు వేరే కాలేజ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు అండ్ సీట్ రాని వాళ్ళు కావచ్చు అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఇచ్చారు. సో ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ కి మనకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అవి చెప్తానండి, అవి మోస్ట్ ఇంపార్టెంట్. సో టోటల్ కన్వీనర్ సీట్స్ 4130లో మనకు 996 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 3134 స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. టోటల్ ఓవరాల్ వేకెన్సీస్ వచ్చేసి 996. సో ఈ 996 మాకు తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, ఉర్దూ మీడియం ఉంటారు. సో నాకు పలానా కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నాయా లేదని ఎట్లా తెలుసుకోవాలంటే మనకు వెబ్సైట్లో మనకు సీట్ అలాట్మెంట్ సెక్షన్ ఉంటుంది కదా, కింద మీకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీరు ఏ కాలేజ్లో వెళ్దాం అనుకుంటున్నారు ఆ కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నాయి లేవని చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నిజామాబాద్ ఉంది, నిజామాబాద్ క్లిక్ చేసి నిజామాబాద్లో ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్లో అది ప్రైవేట్ కాలేజ్ అయితే 40 సీట్స్ ఫిల్ అవ్వాలి. కానీ 40 సీట్స్ కాకుండా ఎన్ని ఫిల్ అయ్యాయో రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి వేకెన్సీ కింద ఉంటాయి. సపోజ్ 40కి ఒక 35 ఫిల్ అయ్యాయి అంటే 5 వేకెన్సీస్ ఉన్నట్టు. సపోజ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్లో 50 సీట్స్ ఫిల్ చేస్తారు. ఆ 50లో సపోజ్ 46 ఉన్నాయి, 4 సీట్స్ వేకెన్సీస్. సో మీకు నచ్చిన కాలేజ్లో వేకెన్సీస్ అయితే చూసుకోవచ్చు. అది కూడా మీరు తొందరగా చూసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ మీకు వస్తా రాదని హోప్ అంటే తెలిసిపోతుంది మనకు అసలు మనం అనుకున్న కాలేజీలో సీట్స్ ఉన్నాయి లేవని, దాని ద్వారానే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ సీట్స్ వచ్చేసి 996 ఉన్నాయి. కానీ అవి ఎందులో తెలుగు మీడియంలోనా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా, ఏ కాలేజ్లో అని మీరు చూసుకోవాలి. అంటే ఆ వెబ్సైట్ ద్వారా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మంచి అవకాశం అండి. సో టోటల్గా 404 సీట్స్ మీకు మాత్రమే. ప్రైవేట్ కాలేజీలో ఒక 4 సీట్స్, మనకు గవర్నమెంట్ కాలేజీలో ఒక 5 సీట్స్, టోటల్ అన్ని సీట్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం కలిపి 404 సీట్స్ మీకైతే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు టోటల్ సీట్స్ వచ్చేసి 1400 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. సో అది ఏ మీడియం అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీడియం టోటల్ 1400 సీట్స్కి ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఇది మనకు వేకెన్సీస్కి సంబంధించినవి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఏవైతే వెబ్సైట్లు ఇచ్చారో వాటికి సంబంధించిన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందో ఆల్రెడీ ఏదో ఒక సీట్ వచ్చిన వాళ్ళు కావచ్చు అండ్ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ యూజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే మనకు 31 జూలై టు 2 ఆగస్ట్ 31, 1, 2 మనకు వెబ్సైట్లో మళ్ళీ ఒక లింక్ ఇస్తారు. సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ ఏదైతే నెంబర్ ఉంటుందో సర్టిఫికేట్ నెంబర్ అది ఎంటర్ చేసి అప్లోడ్ చేస్తే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది 31 అంటే రేపు మనకు అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేయగానే మీ హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమా లేకుంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తారు. సో అది ఉన్న వాళ్ళు మీరు చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడుతున్నారు. ఎవరికంటే మనకు డీసెట్ ఎంట్రన్స్ రాసి ఇప్పటి వరకు అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళలేరు. కానీ ఇప్పుడు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు కదా ఫ్రెష్ క్యాండిడేట్స్, వాళ్ళు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. సో ఆ డేట్స్ వచ్చేసి మనకు 3 ఆగస్టు 5 ఆగస్టు 3rd, 4th, 5th మీకు కన్సల్ట్ గవర్నమెంట్ డైట్ కాలేజ్కి వెళ్ళి మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఈడబ్ల్యూఎస్లో ఎవరైతే రిజర్వేషన్ పొందుదాం అనుకుంటున్నారో మీరు రిజిస్ట్రేషన్తో పాటు మీ సర్టిఫికేట్ కూడా మనకు డైట్ కాలేజ్ దగ్గర వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి పక్కా. సో ఎవరు ఆల్రెడీ ఫ్రెష్ క్యాండిడేట్స్ కావచ్చు, ఆల్రెడీ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఆ రిజర్వేషన్ యూజ్ చేసుకుందాం అనుకుంటే సో పక్కా మీరు 3rd to 5th. సో ఈ 3rd to 5th 2 క్యాండిడేట్స్ వెళ్ళాలి, ఫ్రెష్ క్యాండిడేట్స్.
అంటే రిజిస్ట్రేషన్ వేసుకోవాలి ఇప్పటివరకు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొత్త వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ జాయిన్ వాళ్ళు, మీరు రిజర్వేషన్ యూజ్ చేసుకుందాం అనుకుంటే మీ డైట్ కాలేజ్కి విత్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అప్పుడు ఏవైతే తీసుకెళ్లారో వాటితో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా తీసుకెళ్ళాలి. సో 3rd to 5th, 3rd, 4th, 5th వర్కింగ్ డేస్లో మీకు ఏదైతే గవర్నమెంట్ డైట్ కాలేజ్ మీకు నియర్ బై ఉందో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్లో ఫ్రెష్ క్యాండిడేట్స్, సీట్ రాని వాళ్ళు అండ్ మనకు స్లైడింగ్ ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్కి వెళ్ళే వాళ్ళందరూ August 6th, 7th ఏదో ఒక రోజు మీకు నచ్చిన కాలేజ్ అండి మీరు పెట్టుకోవచ్చు. సో ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా లింక్, ఆ లింక్ ద్వారా మీరు కాలేజ్ అన్ని చూసుకొని ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అవి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో అది తొందరగా డిలీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి తొందరగా మీరు ఆ లింక్ ద్వారా మీరు చూసుకోండి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో. రిజల్ట్స్ వచ్చేసి 11th August రోజు రిజల్ట్స్ వస్తాయి వెబ్సైట్లోనే. 5th పాయింట్ వచ్చేసి మనకు 11th రోజు రాగానే 11th, 12th 2 days ఛాన్స్ ఇస్తారు. మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీకు ఎంతైతే ఫీ చూపిస్తో ఆ ఫీ అమౌంట్ పే చేసుకొని మీరైతే ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు, చేంజ్ అయిన వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ అయితే అమౌంట్. సో మీరు ఏం కంగారు పడకండి, జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ కాలేజ్ రిపోర్టింగ్ 11th, 12th. సో 11th, 12th రోజే మీరు ఏదో ఒక రోజు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్ కూడా వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా phase 4లో ఎవరైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఫ్రెష్ స్టూడెంట్స్ అంటే ఇంతవరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయని వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అండ్ ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలో ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిషన్ చేయాలి, చూపించాలి. సో అప్పుడు మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్లో ఎలిజిబుల్ ఇస్తారు. సో స్లైడింగ్ ఆప్షన్ అంటే ఒక్కసారి ఒక కాలేజ్ చేంజ్ అయితే మళ్ళీ నాకు ఆ పాత కాలేజ్ అయితే ఉండదు. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, మీరు అనుకున్న జిల్లా కావాలనుకుంటే అనుకున్న జిల్లా మాత్రం పెట్టండి. సపోజ్ చేంజ్ అయింది, అక్కడ వేకెన్సీ ఉంటే చేంజ్ అయితే మీకు ఆ కాలేజ్ ఇస్తారు, ఇది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో మీకు నచ్చిన కాలేజ్ మాత్రం పెట్టాలి స్లైడింగ్ ఆప్షన్ వాళ్ళు. సపోజ్ ఎక్కడో వచ్చింది, మీకు ఎక్కడ కావాలి ఆ కాలేజ్ మాత్రం పెట్టాలి. ఏవో ర్యాండమ్గా పెట్టి మళ్ళీ అందులో వచ్చి నేను ఆ పాత కాలేజ్కి పోతే ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి అట్లా రీజన్స్ ఉంటే అవి ఏం నడవవు. సో మీకు ఏ కాలేజ్ కావాలో అవి మాత్రం పెట్టుకోవాలి. అండ్ సీట్ రాని వాళ్ళు మీరు ఎక్కువ కాలేజ్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎక్కడికి వెళ్తే వెళ్దాం అనుకుంటున్నారో అవి మాత్రం పెట్టండి. వెళ్ళని కాలేజ్ పెట్టి మళ్ళీ అందులో వచ్చింది నేను వెళ్ళలేను, మళ్ళీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నాను, పైసలు వేస్ట్ అయినా చాలా మంది అంటున్నారు. మీకు ఏ కాలేజ్ అయితే ఇంట్రెస్టో అవి మాత్రం పెట్టండి. అందులో వస్తే ఓకే, లేకపోతే మేనేజ్మెంట్ ద్వారా మీరు వెళ్ళండి. సో ఇవి మనకు phase 4కి సంబంధించిన డీటెయిల్స్ అండి. సో దీన్ని అయితే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే చాలా మంచి అవకాశం. సో మీకు 404 ఓన్లీ మీకు మాత్రమే, ఆ 996లో కూడా మీకు ఎలిజిబుల్ అండ్ ఈ 404 మీకే. సో ఈ 404లో వేరే అదర్ కేటగిరీ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. సో ఇదైతే పక్కా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఎవరైతే వెబ్సైట్లో 31st to 2nd రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.